Kajal's biggest regret in her life? No, I can't think of any regret. I really can't think of a regret. ఓకే. అండ్ మెయిన్లీ మీరు మంచి మూడ్ లో ఉన్నారు కదా, మేబీ గుర్తు కూడా రావు. Yeah, it's difficult to think of anything that I regret. సో ఇప్పుడు కెరియర్ గ్యాప్ గురించి ఒకటి మాట్లాడుకుంటే, చిరంజీవి గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు, మీతో అసోసియేట్ అయ్యారు, ఫస్ట్ 100 crore తర్వాత మీరు గ్యాప్ తర్వాత బాలకృష్ణ గారితో సినిమా తీశారు, అది కూడా బిగ్గెస్ట్ హిట్. మళ్ళీ ఇప్పుడు మీరు అంటే పర్సనల్ గా మీది సినిమా, మీరు సోలోగా వస్తున్నారు గ్యాప్ తర్వాత, దీని గురించి ఏం చెప్తారు? What should I say? I've been very fortunate to work with such big stars, Andy, to work with such amazing people, to work with such huge directors, and chala gratitude kuda undi naku. And now this is the first big step in my life, and all I can say is a big thanks to everyone for their love and support. And ee cinema naku chala special ga undi. Na kosam oka kotta try chestanu, oka kotta genre, oka kotta experience try chestanu, and I really hope that the audience likes it as much as I enjoyed doing it. Yeah, oka 2 questions just cropped out అయినవి, just articles లో కావచ్చు. Yeah, first question, మీరు జనతా గ్యారేజ్ లో సాంగ్ చేశారు, స్పెషల్ సాంగ్. సో ఆ టైంలో మీరు స్పెషల్ సాంగ్ చేయడం అంటే అప్పటికి చేస్తున్నారు, తమన్నా గారు చేశారు, లైక్ మొన్న రీసెంట్ గా సమంత గారు చేశారు, అందరూ చేస్తున్నారు. బట్ మీరు చేయడానికి పర్టికులర్ గా రీజన్ ఏంటనేది చాలా మంది, అంటే ఎన్టీఆర్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఆయన కోసం చేశారా, లేదు నేను కూడా ఇది స్టార్ట్ చేయాలనుకున్నారా? ఒకవేళ నేను కూడా స్టార్ట్ చేయాలనుకుంటే కంటిన్యూ చేసేవారు మేబీ, తర్వాత ఒక 2-3 సాంగ్స్ వచ్చేవి, ఎందుకు రాలేదు అనేది క్వశ్చన్ అనమాట. ఇది కరియర్ డెసిషన్ యా కరియర్ మూవ్ కాదు, ఇది జస్ట్ అయింది. And of course the reason is because of Tarak, but also because song boundi, I like the team, presentation chala boundi, so it was good, it worked out. And once I wanted to do it, and so far it's been once. Future ga chustanu, I don't know. Yeah, so end చేసే ముందు డార్లింగ్, ఒకసారి ఆల్రెడీ ప్రభాస్ మీరు డార్లింగ్ అనే సినిమాతో డార్లింగ్ అనేది మీకు కూడా ట్యాగ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కన్నప్పలో మీరు కూడా ఒక పార్ట్ అవ్వబోతున్నారని బయట న్యూస్. ఇప్పుడు ఈస్ దట్ ట్రూ ఆర్ నాట్? It's true. ఏమన్నా చెప్పొచ్చా మేడం? I'll wait for them to announce. Yeah, okay. So thank you so much ma'am for your valuable time. Thank you so much. Finally Indian 2 గురించి కూడా ఒక మాట చెప్తే. Very excited about the film, waiting for the release of Indian 2. It was an honor to work with Shankar sir as well as Kamal sir. And na role chala different ga undi, so I'm excited. సో ఇప్పుడు కాజల్ అనగానే మేము క్వీన్ ఆఫ్ మాసెస్ అంటున్నాం కదా సింపుల్ గా, సో అలాగే ఇండియన్ 1 మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. Of course. Yeah, చాలా సార్లు చూసి ఉంటారు. సో ఇండియన్ 2 పర్ఫెక్ట్ సీక్వెలా కాదా? ఒక్క ఏదో అలాంటి ఒక టైటిల్ ఏదో ఇది మీరు అందరూ వెయిట్ చేయండి, సినిమా చూడండి, and శంకర్ గారు I have no one to comment on this. Thank you so much ma'am. Thank you so much. Bye.